మీ దగ్గర ఉన్న పట్టు శారీస్కి లేస్ బోర్డర్ స్టిచ్ చేయించుకుందాము అనుకుంటున్నారా? అయితే ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. వీడియో నేను వరకు చూసేయండి. సో శారీకి గ్రీన్ కలర్ వచ్చింది, ఇట్స్ కామన్ కలర్, ఈజీగా లేస్ బోర్డర్ అయితే దొరికేసిందండి గ్రీన్ కలర్లో. బట్ ఇట్స్ పింకిష్ లావెండర్ కలర్ ఈ శారీ దగ్గరకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్లో దొరకడమే చాలా కష్టమైంది. దీనికి కూడా ఫ్యామిలీ కాంబో చేశాను, సో నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను చూడండి. కాకపోతే ఇక్కడ ఏం చేసాము అంటే అండర్ బడ్జెట్లో కావాలి, డైబుల్వి కూడా దొరుకుతాయి మనకి లేస్ బోర్డర్స్, కాకపోతే అవి ఓన్లీ రియల్ మగ్గం వర్క్ వాటిలోనే దొరుకుతాయి అనమాట. సో అవి 15K అలా ఉంటుంది లేస్ బోర్డర్ వచ్చేసి. సో అంత బడ్జెట్ పెట్టలేక మనం 3Kలో ఇలా లేస్ బోర్డర్ని సెట్ చేసేసాం, చక్కగా చూసారు కదా. అండ్ ఇక్కడ ఏం టిప్ యూస్ చేశాను అంటే పట్టు శారీ అంటే కంపల్సరీ ఏదో ఒక గోల్డిష్ షేడ్ అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ వచ్చిన శారీకి వచ్చిన గోల్డిష్ షేడ్లో నెట్ లేస్ బోర్డర్స్ అనేవి మనకు దొరుకుతాయి. సో ఆ గోల్డిష్ షేడ్కి తగ్గట్టు నెట్ లేస్ బోర్డర్ సెట్ చేసి దాని కింద ఏం చేసాము అంటే సో పట్టు కలర్ పింకిష్ లావెండర్ పట్టు ముక్క ప్లెయిన్ ముక్క తీసుకుని శారీకి అటాచ్ చేసి సో ఆ రెండు అటాచ్ చేసి ఈ విధంగా శారీని అయితే ఫైనల్గా మంచి లుక్ అయితే తెప్పించాం, చూసారు కదా. సో వితౌట్ లేస్ బోర్డర్ చూడొచ్చు శారీ కామన్గానే అనిపించింది, అదే లేస్ బోర్డర్ యాడ్ చేసేసరికి రియల్ మగ్గం వర్క్, హ్యాండ్ మగ్గం వర్క్ చేసినట్టే అనిపిస్తుంది కదా. చాలా మంచి లుక్ వచ్చింది. ఈ టిప్ని అయితే సేవ్ చేసుకోండి, అప్కమింగ్ బ్రైడ్స్కి కానీ ఎవరైనా చేయించుకుందాం అనుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. మరి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకొక టిప్ ఏంటంటే కంపల్సరీ మీరు శారీ కనుక ఫ్యాబ్రిక్ అటాచ్ చేయించుకుని లేస్ స్టిచ్ చేయించుకుంటే శారీ డిజైన్ బోర్డర్లో వచ్చిన డిజైన్ వేస్ట్ అవ్వదు, అలాగే శారీ పాడవకుండా ఉంటుంది. మీకు ఈ టిప్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.